శత్రువుతో ఎలా పోరాడాలో ఆయన వద్ద నేర్చుకో. మన చేతులతో యుద్ధం ఎలా చేయాలో, మన వ్రేళ్లతో ఎలా పోరాడాలో ఆయన మనకు నేర్పుతాడు. అలా నేర్చుకున్న తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ప్రతి సమయమందును పోరాడు. అలా దేవుని వద్ద నేర్చుకున్న దావీదు తన చేతులతో యుద్ధములో పోరాటమే కాదు, తన వేళ్లతో సితారాను మీటుతూ కూడా సౌలుకు పట్టిన దురాత్మతో పోరాడినప్పుడెల్లా దురాత్మపై జయముందాడు. అలా నైపుణ్యం పొందిన వారు బోరలతో యుద్ధధ్వని, జయధ్వని, సంగీత ధ్వని చేయగలిగినారు. స్త్రీలైతే తన ఇంటి వారి రక్షణ కొరకు వేకువన లేచి నడికట్టు చేత నడుము బిగించుకొని చేతులతో బలముగా పనిచేసుకుంటారు. తన వేళ్లతో కదురు పట్టుకొని వడుగుతూ దేవుని వేడుకుంటూ రక్షణ వస్త్రాలను, రక్తవర్ణ వస్త్రాలను, పరిశుద్ధ వస్త్రాలను వడుక్కుంటారు. ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన పోరాటాలలో ఎలా పోరాడాలో దేవుని వద్ద స్త్రీలు నేర్చుకొని పోరాడి జయించారు. పురుషులు నేర్చుకొని పోరాడి జయించారు. కావున నీ శత్రువుపై విజయాన్ని సాధించాలంటే నీ చేతులతో యుద్ధం ఎలా చేయాలో ఆయన వద్ద నేర్చుకో. నీ వేళ్లతో ఎలా పోరాడాలో